యా ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్నది. నవీన్ యాదవ్ అనే నేను థంబ్నెయిల్ కూడా ఉందనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ. సో నవీన్ యాదవ్ అనే నేను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అనే ఘట్టం కూడా త్వరలో జరగబోతున్నదని మనకు అర్థమవుతున్నది. ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒక 20,000కు పైన మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే జస్ట్ మీరు ఒకసారి 4th రౌండ్కి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. ఆడియో 4th రౌండ్కి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. ఆ 4th రౌండ్ రిజల్ట్ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది. ఆడియో ఓకేనా? ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది. ఆ అఫీషియల్ డేటా ఒకసారి మనం చూద్దాం. అది ఒకసారి ఆఫ్ చేయమను. నవీన్ యాదవ్ 38,566 ఓట్లు పడ్డాయి. 4th రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ కి 38,566 ఓట్లు పడ్డాయి. 9,559 ఓట్ల లీడ్ లో ఉన్నాడు నవీన్ యాదవ్. 9,559 ఓట్స్ లీడ్ లో నవీన్ యాదవ్ ఉన్నాడు. మాగంటి సునీత గోపీనాథ్ కి 29,007 ఓట్లు పడ్డాయి. 9,559 ఓట్ల వెనుకంజలో ఉందామే. ఇది జస్ట్ 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి ఇంకా 6 రౌండ్స్ ఉంటాయి. ఇది అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది. ఇంకా 5th 6th కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. కానీ మనం ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇది అంతా గందరగోళంగా ఉన్నది. సో లంకల దీపక్ రెడ్డికి 7,296 ఓట్లు పడ్డాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రౌండ్ కి 2,000 ఓట్లు సెక్యూర్ చేసుకుంటున్నారు. ఎవరు? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. 7,296 ఓట్లు లంకల దీపక్ రెడ్డికి పడ్డాయి. సో లీడ్ చూస్తే 9,559 ఓట్ల లీడ్ తో నవీన్ యాదవ్ కొనసాగుతున్నాడు. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే 22,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30,000 ఓట్లతో గెలుస్తాం మేమని ఆన్ ఫస్ట్ డే నుంచి ఆయన చెప్తున్నారు. సో ఆయన మరి ఏ స్ట్రాటజీతో ఏ వ్యూహంతో చెప్పారో తెలియదు, కానీ మొత్తానికి ఆ దిశగానే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. నవీన్ యాదవ్ ఎఫెక్ట్, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడ్డదనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ కున్న మెయిన్ అడ్వాంటేజెస్ లో ఒకటి నవీన్ యాదవ్ ఫేస్ లోకల్ కావడం, గతంలో ఓడిపోవడం, అన్ని అంశాలు నవీన్ యాదవ్ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ అయి ఉన్నది. రెండోది కాంగ్రెస్ చేసిన పోల్ మేనేజ్మెంట్, అది డబ్బులు అనుకోనివ్వండి, లేకపోతే ప్రజల్లో తిరగడం అనుకోనివ్వండి, ముఖ్యమంత్రి స్పీచెస్ కావచ్చు, ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో కూర్చొని రివ్యూ చేయడం, మంత్రులకి టాస్క్ ఇవ్వడం, మంత్రులు ఎమ్మెల్యేలకు ఇవ్వడం, ఎమ్మెల్యేలు బూత్ లెవెల్ కార్యకర్తలను అలర్ట్ చేయడం, జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా ఒక్కొక్క ప్రాంతాన్ని డివిజన్ని తీసుకోవడం. సో ఇది ఎప్పుడూ చేయని ఎలక్షన్ హీరింగ్ కాంగ్రెస్ ఎలక్షన్ లో చేసిందని చెప్పొచ్చు మనం. నేను అనుకోవడం చరిత్రలో కాంగ్రెస్ ఇట్లాంటి ఎలక్షన్ చేయకపోయి ఉండొచ్చేమో. జనరల్ గా వాళ్ళది ఎట్లుంటదంటే, మీరు నచ్చితే నచ్చకపోతే ఏకురు అనే రేంజ్ లో వాళ్ళ రాజకీయం ఉంటుంది. కానీ ఈసారి అట్లా లేదు. ఒకవేళ పోయినసారి లెక్కనే ఉంటే మాత్రం ఎలక్షన్ గోవింద అయ్యేది. లాస్ట్ 3 to 4 డేస్ లో కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది అనడంలో సందేహం లేదు. నవీన్ యాదవ్ కి 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి 38,566 ఓట్లు పడ్డాయి. మాగంటి సునీత గోపీనాథ్ కి 29,007 ఓట్లు పడ్డాయి. ఎవరు? మన దీపక్ రెడ్డి లంకలకి 7,296 ఓట్లు పడ్డాయి. అండ్ ఇదేంది రోటీ మేకర్ పార్టీ, ఆధార్ పార్టీకి 95 ఓట్లు పడ్డాయి. నోటాకి ఎన్ని పడ్డాయి? నోటాకి 282 ఉండే 387 అయింది. అంటే జనాలకి ఏ క్యాండిడేట్ మాకు నచ్చలేదు, అంత చెత్త గ్యాంగ్ అని నోటాకు ఓటేసారు. 387 మంది వేసారు. అంటే యావరేజ్ ఎంత? 100 ఓట్లు పడుతున్నాయి. ప్రతి రౌండ్ కి 100 ఓట్లు పడుతున్నాయి. కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 1000 ఓట్లు పడతాయి. మంచి పరిణామం. వీళ్ళు ఎట్లా చెప్పొచ్చు అన్న అంటే, ఓట్లు వేయకుండా ఇంట్లో వాళ్ళకన్నా వీళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. అంతే. కాంగ్రెస్ కు, బీజేపీకి, ఇతర వాళ్ళకి వేసిన దానికన్నా వీళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా ఈ డెమోక్రసీ సిస్టమ్, ఈ పొలిటికల్ సిస్టమ్ మీకు నచ్చకుంటే రండి నోటా కోటేయండి. మందుల సామెల్ గారు ఫోన్ చేస్తున్నారు. సామెల్ గారు నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్స్. లైవ్ లో ఉన్నారు. ఎప్పుడు వస్తున్నారు మీరు ఇక్కడికి? 1 గంటకు వస్తా కరెక్ట్ గా. రైట్, డన్. వచ్చేయండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? బ్రహ్మాండంగా రెస్పాన్స్ అవుతున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం. పనిచేసిన కార్యకర్తలు, స్థానికంగా ఉన్న బీద బిక్కి క్యాడర్ అంతా వన్ సైడ్ అయింది. ఓకే. మా ప్రాంతీయ పోడు, తర్వాత మా ప్రాంత పోడు మంచిగానే చేయడానికి చూసుకుంటాడు. చిన్న వయసోడు, ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు. ఒక సానుభూతి, ఇవన్నీ కూడా పనిచేసినాయి. చాలా సంతోషం.
ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ ఎన్నుకునే దాంట్లోనే విజయం సాధించాడు. ఓకే ఓకే రండి 1 o'clock రండి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మందుల సామెల్ గారి రియాక్షన్. మరికొద్ది సేపట్లో వేముల వీరేశం గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఇవి. 4 rounds కంప్లీట్ అయ్యే నాటికి 9,559 ఓట్ల లీడ్ లో ఉన్నది. ప్రశాంత్ అన్న ఏం పరిస్థితి మీకు ఎట్లా కనిపిస్తున్నది ఓవరాల్ గా? 22,000 రీచ్ అవుతుందా? 100% రీచ్ అవుతుంది. మనం ఇచ్చిన 13% ఇచ్చినాము. నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఎగ్జిట్ పోల్ రోజు ఇంతకంటే ఎక్కువ వస్తుంది, 13% కాదు ఇంకెక్కువ వస్తుంది అంటాం. ఇప్పుడు అవరేజ్ ఇక్కడికి వచ్చింది కూడా మనం పర్సంటేజ్ గా వారుగా చూస్తే సో అది ఆల్రెడీ దాటిపోయింది, 46% దాటింది. ఇది మనం 46% ఇచ్చినాం కాంగ్రెస్ కి, +-3 చెప్పినాము. ఇంకా 49% వరకు కూడా వెళ్తుంది. మీరు పోలైన మీరు వచ్చేసి 4th round లో పెట్టారు, 5th round లో వరకు 1,00,000 ఓట్లు, సగం ఓట్లు కౌంటింగ్ అయిపోయినాయి, 98,000 ఓట్లు కౌంటింగ్ అయిపోయినాయి. దాంట్లో 50% నవీన్ యాదవ్ సెక్యూర్ చేసుకున్నాడు, 50,000 దాటినాయి. సో మనం 46+3 ఇచ్చినాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కాంగ్రెస్ BRS పార్టీ 33% ఇచ్చినాం. వీఆర్ ద ఓన్లీ 33% ఇచ్చింది. చాలా మంది వాళ్ళు 40+40, 42-45 కూడా ఇచ్చారు. కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్ ఇదే కదా, ఎగ్జాక్ట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అయిందా మీది? పాలిట్రిక్స్ అనే సర్వే సంస్థ ప్రశాంత్ గారు ఇచ్చిన ఇది ఎగ్జిట్ పోల్ ఏంటంటే 33% సునీతకి ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు సేమ్ 33% ఉంది 5th round లో. అవునా? ఓకే. అయితే 5th round కంప్లీట్ అయ్యే నాటికి, అంటే ఇది అన్అఫీషియల్, ఇంకా అఫీషియల్ కాదు, బట్ 4th round అయితే అఫీషియల్ గా వచ్చింది. 5th round అయ్యే నాటికి 54,136, ఇది కూడా కాదనుకుంటాను, 50,000 అంటే ఇప్పుడు వచ్చినాయి కదా, 50,000. ఓకే. సో దీని ప్రకారం చూస్తే 36% దగ్గర BRS ఉంది, 55 దగ్గర ఉందా కాంగ్రెస్? 55 దగ్గర ఉంది. ఓకే, అంటే కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ కొన్ని లాస్ట్ రౌండ్ లో మనకు ఎర్రగడ్డ ఉంది కదా, అక్కడికి వస్తే కొద్దిగా మెజారిటీ తగ్గుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి డివిజన్ లో వేరే ఏదైతే కొన్ని డివిజన్లు అటుంటాయి, కొన్ని డివిజన్లు ఇటుంటాయి, కొన్ని బూత్లు అటుంటాయి ఇటుంటాయి అన్న కదా, యావరేజ్ గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. లీడ్ అనేది ప్రతి రౌండ్ కు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ మీరు నెగిటివ్ కాలేదు. సో మేము పోలింగ్ జరిగిన రోజు కూడా మేము గమనించింది ఏంటంటే 1 side అవ్వుకుంటూ వచ్చింది ఎలక్షన్, అన్ని ప్రాంతాల్లో 1 side అవ్వుకుంటూ వచ్చింది. సో అది ఇప్పుడు లాస్ట్ ఎర్రగడ్డ డివిజన్ వరకు కూడా కొనసాగుతుంది. కొంత తగ్గితే మెజారిటీ తగ్గుతుంది, దాంతో